వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. సో మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎవరైనా సరే బ్యాంక్కి వెళ్ళి లోన్కి అప్లై చేస్తే వితిన్ 15 minutes లోపు వాళ్ళకి శాంక్షన్ అవ్వాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీనిపై మన రామబ్రహ్మం గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి రైతులకు రుణాలు ఇవ్వడం. సో ఆయన ఏం చెప్తున్నారంటే రైతులు ఎవరైనా సరే బ్యాంకులోకి వెళ్ళి లోన్ అప్లై చేస్తే వాళ్ళకి కేవలం 15 నిమిషాల్లోపు వాళ్ళ లోన్ అనేది శాంక్షన్ అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నారు సార్. సో దీనిపై మీరేమంటారు? నిన్న ఆయన స్వర్ణాంధ్ర 2047లో భాగంగా బ్యాంకర్ల సమావేశంలో ఈ సందర్భం వచ్చింది, ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం అండి. రాష్ట్రం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మీరు అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తే 100 మ్యాక్సిమం 1000 ఉద్యోగాలు రావచ్చేమో. 5,000 2,000 కోట్లు పెట్టుబడి పెడితే ఒక పరిశ్రమను తీసుకొస్తే, అదే గోదావరిని పెన్నాకి లింక్ చేస్తే రాష్ట్రం మొత్తం వ్యవసాయ ఆధారంగా తయారవుతుంది. వ్యవసాయం ఎప్పుడైతే బాగుంటుందో రాష్ట్రం బాగుంటుంది. ఆయన ఆ ఉద్దేశంతో ప్రధానంగా హార్టికల్చర్, ప్రకృతి వ్యవసాయం 2 అభివృద్ధి చేసుకుంటే రైతు వారికి బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో బ్యాంకర్ల సమావేశంలో ఆ సందర్భంగా మాట్లాడారు ఆయన. రైతు అనే అతను తగు డాక్యుమెంట్లతో వస్తే ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేయమని, రైతుకు అండగా నిలబడమని చెప్పి బ్యాంకర్ సమావేశంలో కోరడం జరిగింది ఆయన. ఆ సందర్భంగా వచ్చిందే ఇది. ఓకే సార్, 15 నిమిషాల్లోనే లోన్ శాంక్షన్ అవ్వనది ఏ ప్రభుత్వంలోనే మీరు చూసారా సార్, లేదంటే ఇది ఫస్ట్ టైమా? గతంలో ఎప్పుడు జరగలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఆలోచన కూడా వచ్చి ఉండదు. ఓకే, బాబు గారికి విజన్ ఉంది కాబట్టి, ఆయన విజనరీ కాబట్టి, ఆయనకి ఆ రైతుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి, రైతులకు ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది, తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచిన అవకాశం ఎట్లా ఉంటుందన్న ఆలోచనలకు ఆయనకు ఎక్కువ కాబట్టి, ఆ రైతులకి అరగంటలో పావుగంటలో లోన్ శాంక్షన్ చేస్తే సమయం వృధా కాకుండా ఆ రైతు తన పంటని ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, బయటకు వెళ్ళి అప్పులు చేసే పరిస్థితి లేకుండా ఉంటుంది. తద్వారా ఆ రైతుకి బ్యాంక్ వడ్డీ అనుకోండి 60 పైసలు 70 పైసలు పడుతుంది. బయటికి వెళ్తే 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ ఎవడేవాడు. వడ్డీ బోర్డు కలిసి వస్తుంది రైతుకి. బ్యాంకు సపోర్ట్ చేస్తే రైతు బ్రహ్మాండంగా వ్యవసాయం చేయగలుగుతాడు. ప్రకృతి వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. హార్టికల్చర్ కూడా కొంచెం ఖర్చు ఎక్కువే. ఖర్చు ఎక్కువ అని చెప్పి దిగుబడి బాగానే వస్తుంది, మార్కెటింగ్ బాగానే ఉంటుంది, ఆదాయం కూడా బాగుంటుంది రైతుకి. ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో ఆయన అగ్రికల్చర్ మానేసి హార్టికల్చర్ అన్నాడు. చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అగ్రికల్చర్ అంటే వరిలో రైతుకు వచ్చేది ఏమీ లేదు, ప్రతి ఏటా రైతు నష్టపోతున్నాడు. అదే హార్టికల్చర్కి వెళ్ళండి. ఇప్పుడు ఆయన కుప్పం తీసుకుని పైలట్ ప్రాజెక్టుగా డ్రిప్ ఇరిగేషను ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడు కుప్పం. అప్పుడు డ్రిప్ టెక్నాలజీ అని చెప్పి నవ్వారు వీళ్ళే. రాజశేఖర్ అప్పుడు జగన్ రెడ్డి లేళ్ళండి, రాజశేఖర రెడ్డి అంతా నవ్వారు డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ అని. వాడు కుప్పం వెళ్తే తెలుస్తుంది చంద్రబాబు గారి విజన్ ఎట్లా ఉంటుంది అనేది. అద్భుతంగా ఉంటుంది కుప్పం. హార్టికల్చర్ అంటే అదే పూలు. ఆల్మోస్ట్ ఆల్ మీకు బెంగళూరుకు, తమిళనాడు, హైదరాబాద్కు పూలు అక్కడి నుంచి వస్తాయి ఇవాళ. ఓకే సార్, ఇప్పుడు 15 minutesలో అనేది శాంక్షన్ అవ్వడం అది పాసిబుల్ సార్? అసలు పాసిబుల్ అవుతుంది. ఇబ్బంది ఇప్పుడు 10 అడగంలో రైతు పేరు ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పాస్బుక్ ఉంటుంది కదండి, రైతు పాస్బుక్ ఉంది కదా, పాస్బుక్ కదా ఆధారం ఆ బ్యాంకర్కి. అది తీసుకెళ్ళి చూపిస్తే లోన్ ఇమ్మని ఆయన చెప్పేది. ఆ ఒక్క డాక్యుమెంట్ చాలు కదా. అంటే గవర్నమెంట్ అఫిషియల్గా పాస్బుక్ ఇచ్చింది రైతుకి, ఇది ఈ 5 ఎకరాల పొలం రైతుది అని ఆ సర్టిఫికేట్ కాపీ లాంటిదే కదా అది. దాని మీద లోన్ ఇమ్మని చెప్పి అడుగుతున్నారు ఆయన. సార్ మొన్నటిదాకా చూసుకుంటే రైతు అనేవాడు ఏదైనా లోన్ పెట్టుకోవాలంటే బ్యాంకులోకి వెళ్ళినా సరే అధికారులు రేపురా లేదంటే ఎల్లుండిరా అనేవారు. అలాంటిది రోజులు తరబడినా సరే జరగని పనులు జస్ట్ 15 నిమిషాల్లో జరిగిపోతున్నాయి. బాబు గారికి రైతుల మీద ఇంత ప్రాధాన్యత ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? బాబు గారు ఎప్పుడు రైతు పక్షపాతే, ఆయన ఎప్పుడు రైతులకు అండగానే ఉంటాడు. కొన్ని దుష్ట శక్తులు ప్రచారం చేయడం తప్ప రైతుకి ఎప్పుడు బాబు గారు తోడుగానే ఉంటాడు. అదే ఆయన గుర్తు చేస్తా కూడా ఈరోజు అదే సమావేశంలో పంజాబ్ తీసుకోండి, అధిక ఉత్పత్తి ఉంటుంది అక్కడ. ఇప్పుడు వరి మనకి ఇక్కడ 40 బస్తాలు పండితే పంజాబ్లో 70-80 బస్తాలు పండుతుంది. ఎందుకు పండుతుంది? ఎరువులు ఎక్కువ వాడుతున్నారు, పురుగు మందులు ఎక్కువ వాడుతున్నారు. దాని మూలం కలుషితం అయ్యి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది.
క్యాన్సర్ ప్రధాన కారకం ఈ ఎరువులు, పురుగు మందులే. అది నిషేధిస్తూ అది వద్దని చెప్పి బాబు గారు ప్రకృతి వ్యవసాయానికి, హార్టికల్చర్కి మొగ్గు చూపుతున్నారు. అండ్ ప్రకృతి వ్యవసాయం అంటే మందులేం వాడడం, ఆవు పేడ నీళ్లు ఉంటే చాలు, మొత్తంతో ప్రకృతి వ్యవసాయం అయిపోతుంది. 5 ఎకరాలు 10 ఎకరాలు చేయొచ్చు ఒక్కొక్క ఆవుతో. దాన్నే ప్రోత్సహించమంటారు ఆయన. దానికి గిట్టుబాటు ధర కూడా మంచిగా ఉంటుంది, రేటు కూడా మంచి రేటే వస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా బియ్యం 60 రూపాయలు 50 రూపాయలు ఉంటే ఆ బియ్యం 100-150 రూపాయలు అమ్ముతున్నారు కదా ఆర్గానిక్ రైస్ పేరుతో. దాన్నే అభివృద్ధి చేయమంటారు బాబు గారు. ఆరోగ్యాలు బాగుంటాయి, తద్వారా ఆ పంటల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఆ రైతు కుటుంబం, ఆ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. సార్ ఇప్పుడు ఆర్గానిక్ అయితే చాలా మంచిది అన్నారు కదా, ప్రకృతి వ్యవసాయానికి పెద్ద ఖర్చు కూడా అవదంటున్నారు. మరి ఎందుకు ప్రజలంతా కూడా ఎక్కువ ఇలాగా రసాయనాలు ఎరువులు వాడి ఎందుకు చేద్దాం అనుకుంటున్నారండి? అదేంటి వీళ్ళు చూసుకుంటున్నారు తప్ప, వీళ్ళు చూసుకుంటున్నారండి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తే పంట 25 బస్తాలు 30 బస్తాలు పండుతుంది. అవును సార్. అదే పురుగు మందులు కొట్టి ఆ ఎరువులు కొట్టుకుంటే 40 బస్తాలు 50 బస్తాలు పండుతుంది. అలా గ్యాప్ 15 బస్తాలు ఎక్కువ వస్తుందో అని చూస్తున్నారు తప్ప వాళ్ళ ఆరోగ్యాలు కానీ తద్వారా భవిష్యత్తు కానీ చూసుకోవట్లా. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం బాగానే మలుతున్నారు. అంటే ఒకప్పుడు మీ జనరేషన్లో ఉన్న తిండికి మా జనరేషన్లో ఉన్న తిండికి చాలా డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నారు. అంటే అప్పుడు ఇంతలాగా నాకు తెలిసి ఉన్నదేమో, ఇంత రసాయనిక ఎరువులు కానీ అప్పుడు మా చిన్నప్పుడు వాడేవాడు కాదు, చాలా సేంద్రీయ వ్యవసాయమే చేస్తుంటారు సార్. సేంద్రీయ వ్యవసాయం అంటే పెంట పోగులు ఉండేవి, పాడి ఉండేది. నిన్న బాబు గారు కూడా సమావేశంలో అందదే, రైతుకి ఎప్పుడు పాడి లేదా జవాలు. ఇప్పుడు చూడండి, పల్లెటూళ్ళలో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఇవన్నీ ఆదాయ మార్గాలు కుటుంబానికి. ఒక గేదె ఉంటే ఒక కుటుంబం గడిచిపోతుంది, రెండో గేదె ఉంటే అదనపు ఆదాయం. సంవత్సరానికి పంట ఒకసారి వచ్చినా నెలవారీ వచ్చే డబ్బులు ఇయ్యే. మీరు అంటే మీకు పల్లెటూరుతో సంబంధం, మీకు పల్లెటూరులో మీ బంధువులు లేకపోతే మీ తాత ముత్తాతలు ఉంటే మీకు తెలుస్తుంది అక్కడికి. అదే ప్రతి కుటుంబం 2 లీటర్లు 3 లీటర్లు పాలు అమ్ముకుంటే నెలకు వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం బతికేస్తుంది హ్యాపీగా. అంటే మీరు పాలు కొనుక్కునే పని లేదు, పెరుగు కొనుక్కునే పని లేదు, నెయ్యి కొనుక్కునే పని లేదు, ధాన్యం చేలో పండుతుంది, హ్యాపీ కదా. ఆ సంవత్సరానికి వచ్చే పంట మిగులుతుంది, అది ఆదాయం రైతుకి. ఈ ఒక గేదె మీద వచ్చే ఆదాయం ఆ పోషణ సరిపోతుంది, అదే ఆయన ఉద్దేశం. సార్ ఇప్పుడు ఈ 15 నిమిషాల కాన్సెప్ట్ అంటే నాకు అంటే ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందనడానికి ఒక 2 విషయాలు అయితే బాగా చెప్పుకోవచ్చు సార్. ఒకటేమో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అనుకుంటా ఎక్కడ కూడా ఇలాంటిది లేకుండా. అలాగే ఇది 15 నిమిషాల్లోనే అయిపోవడం. సో ముందు ఇలాంటివి ఇంకేమన్నా మనం అన్ఎక్స్పెక్టెడ్, ఈ 2 కూడా అన్ఎక్స్పెక్టెడే సార్. సో ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్ చేసి ఏమన్నా బాబు గారు ఏమైనా ఇంకా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందంటారా? ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన మొదలుపెట్టే వరకు తెలిసే అవకాశం ఏముండదు ఎవరికి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అద్భుతమైన ప్రక్రియ కదా. అవును సార్, చాలా. డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇప్పుడు నిన్న మన హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు హాల్ టికెట్ కావాలంటే మీరు చదువుకున్న స్కూల్కో లేకపోతే తద్వారా కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. వాళ్ళ ఆ పరిస్థితి లేదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్లో చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈసీ యంగమన్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, అనేక రకాల పత్రాలు మనం డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయమని చెప్పి బాబు గారు నిన్న అది కూడా ఆ మీటింగ్లో కోవడం జరిగింది. చాలా అద్భుతాలు జరగబోతున్నాయి భవిష్యత్తులో. మీకు రైతు బాగుంటాడు, రాష్ట్రం బాగుంటుంది, పరిశ్రమలు వస్తే యువత బాగుంటుంది, లక్షల ఉద్యోగాలు డెఫినెట్గా కళ నెరవేరుద్ది. లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో 20 లక్షల ఉద్యోగాలు డెఫినెట్గా నెరవేరుతాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇది మన రామబ్రహ్మం గారు. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న 15 నిమిషాల్లోనే రైతులకి లోన్ శాంక్షన్ అవ్వడం మీద తీసుకుంటున్న అభిప్రాయం. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.